నడుము నొప్పి, ఒక కాలు లాగడం, లేదా నడుములో వెన్నుపూసల మధ్యలో డిస్క్ అరగడం, లేదా డిస్క్ జరగడం, నర్వ్ కాంప్రెషన్. సో ఇలాంటి సమస్యలు ఏంటంటే ఇలా మనకు ఇది 2 వెర్టెబ్రాస్ అనమాట. సో ఇందులో ఉండేది డిస్క్, దీన్ని డిస్క్ అంటాం. సో ఇది ఏమవుతుందంటే ఇలా ఇలా ప్రెస్ అవుతుంది అనమాట. ఇలా బయటకు వచ్చి మనకు డిస్క్లో ప్రెషర్ ద్వారా ఇలా బయటకు వచ్చి ఈ నర్వ్కు కాంప్రెషన్ అవుతుంది. సో ఈ కాంప్రెషన్ కావడం ద్వారా ఈ సయాటిక్ అనే నెర్వ్కు కాంప్రెషన్ అనేది జరుగుతుంది. ఈ కాంప్రెషన్ కావడం ద్వారా ఈ ఒక నరం ఏదైతే ఉంటుందో సయాటిక్ నర్వ్ అది చాలా వరకు లాగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకంగా సిమ్టమ్స్ ఉంటాయి. దీనికి నార్మల్గా ఏంటంటే మనం ఈ నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం, సో నొప్పిని తగ్గించుకోవడానికి ఉపయోగించే టాబ్లెట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి, కానీ ఇలా జరిగిన డిస్క్ ఏదైతే ఉందో అది లోపలికి మాత్రం పోదండి. సో దానికి ఏంటంటే మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్లో మేము అక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ, డిస్క్ డీకంప్రెషన్ థెరపీ, ఫైర్ కప్పింగ్, ఇంకా చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ని మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా జరిగిన డిస్క్ లోపలికి వెళ్ళడం, నర్వ్ కాంప్రెషన్ రిలీజ్ కావడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి రండి. సో ఇంకెవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చండి. థ్యాంక్ యూ అండి.